హలో ఎవ్రీవన్, ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి జాక్పాట్ లెవెల్స్ ప్రైస్ లైన్ వేసిన చార్ట్ వాట్సాప్ లో 9:08 పంపబడినది. టైం ఇక్కడ చూస్తున్నారు. మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే ఈ లెవెల్స్ వాట్సాప్ లో పంపబడినది. దీని యొక్క పర్ఫార్మెన్స్ చార్ట్ లో చూస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచర్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. ఈ ఛాన్స్ మిస్ చేసి ఉన్నామంటే మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. హై దాటిన వెంటనే క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. 129 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 129 పాయింట్స్ ఫ్యూచర్ లో రీచ్ అయింది. బై సైడ్ మూవ్ అయ్యేటప్పుడు మనం కాల్ ఆప్షన్ తీసుకున్నామంటే దీనిలో 50% రీచ్ అయ్యి ఉన్నాం. దానిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఆప్షన్ కూడా జాక్పాట్ లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే వాట్సాప్ లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క హై దాటిన వెంటనే క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 182 పాయింట్స్ ఆప్షన్ లో రీచ్ అయింది. ఈ 182 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయేది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. ఈ లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే మనకి వాట్సాప్ లో ఉంది. ఒక స్పీడ్ ట్రేడర్ గా ఉంటే ఈ ఎంట్రీ తీసుండొచ్చు. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. ఈ ఎంట్రీ మిస్ అయ్యామంటే ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది. సో ఈ లెవెల్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ఒక మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని నేను చెప్తూ ఉంటాను. ఆ మినిమం ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఇది పుట్ ఆప్షన్. ఈ పుట్ ఆప్షన్ సెల్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు కాల్ ఆప్షన్ ఏం జరుగుతుందని తెలిసి ఉండాలి. ఇది ఒక బేసిక్. సో ఈ ఎంట్రీ తీసుకున్నామంటే ఇక్కడనే మనం ఎక్సిట్ అయిపోయి ఉండొచ్చు. ఈ ఎంట్రీ మిస్ అయ్యామంటే రెండో ఎంట్రీ పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే వాట్సాప్ లో జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చిందండి. ఆ లో దాటి ఆ క్యాండిల్ యొక్క లో దాటి క్యాండిల్స్ అన్ని సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. ఈ మూవ్మెంట్ లో సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. 156 పాయింట్స్ రీచ్ అయిందండి ఆప్షన్ లో. ఈ 156 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయేది బ్యాంక్ నిఫ్టీ ఫీచర్ చూస్తున్నారు. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బై క్యాండిల్ ప్యాటర్న్ హై దాటిన వెంటనే క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 274 పాయింట్స్ రీచ్ అయిందండి. ఈ 274 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఆప్షన్ కూడా జాక్పాట్ లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే పంపబడినది. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. అయి దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సో బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 247 పాయింట్స్ రీచ్ అయిందండి. ఈ 247 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. లో దాటిన వెంటనే క్యాండిల్స్ అంతా సెల్ సైడ్ ఏమో ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. ఇక్కడ సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాం. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని 270 పాయింట్స్ రీచ్ అయిందండి. ఈ 270 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.